2025 ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 10 వైజాగ్ వేదికగా ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ జరగబోతుంది. ఎస్ఆర్హెచ్ లాస్ట్ మ్యాచ్ లో లక్నోపై దారుణంగా ఓడిపోయి వస్తుంది. ఢిల్లీ మాత్రం లాస్ట్ మ్యాచ్ లో లక్నోపై సూపర్ విక్టరీ సాధించి వస్తుంది. ఇంకా వైజాగ్ పిచ్ అయితే బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం ఉంది. రెండు టీముల్లో కూడా పిచ్ కు తగ్గట్టే మంచి బ్యాట్స్మెన్లు ఉన్నారు. ఇప్పటిదాకా వైజాగ్ స్టేడియంలో 16 ఐపీఎల్ మ్యాచ్లు ఆడితే అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 8 మ్యాచ్లు, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 8 మ్యాచ్లు గెలిచాయి. దీంతో టాస్ ఎవరు గెలిచినా ప్రాబ్లం ఉండదు. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఢిల్లీ హెడ్ టు హెడ్ చూస్తే ఈ రెండు టీంలు కలిపి ఇప్పటిదాకా మొత్తం 24 మ్యాచ్లు ఆడితే ఎస్ఆర్హెచ్ 13 మ్యాచ్లు గెలిస్తే ఢిల్లీ 11 మ్యాచ్లు గెలిచింది. లాస్ట్ 5 మ్యాచెస్ లో హెడ్ టు హెడ్ చూస్తే ఢిల్లీ 3 మ్యాచ్లు, ఎస్ఆర్హెచ్ 2 మ్యాచ్లు గెలిచాయి. ఇదే స్టేడియంలో ఎస్ఆర్హెచ్ మరియు ఢిల్లీ 2 సార్లు తలబడితే ఆ 2 మ్యాచ్లో కూడా ఢిల్లీ డామినేట్ చేసింది. ఇక ఈ రెండు టీంల టాప్ ఆర్డర్ బ్యాటింగ్ ను గమనిస్తే ఎస్ఆర్హెచ్ లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఉన్నారు. ఢిల్లీ టాప్ ఆర్డర్ ను గమనిస్తే ఫాఫ్ డు ప్లెసిస్, జేక్ ఫ్రెజర్, అభిషేక్ పురాల్ ఉన్నారు. ఈ రెండు టీంల టాప్ ఆర్డర్ మాత్రం ఈక్వల్ గా పవర్ఫుల్ గా ఉంది. మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ లో నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిక్ క్లాసెన్, అంకిత్ వర్మ ఉన్నారు. ఢిల్లీలో కేఎల్ రాహుల్, స్టబ్స్, అశుతోష్ శర్మ ఉన్నారు. మిడిల్ ఆర్డర్ మాత్రం ఢిల్లీ స్ట్రాంగ్ గా ఉంది. మ్యాచ్ ఫినిషర్స్ ను చూస్తే ఎస్ఆర్హెచ్ లో అంకిత్ వర్మ, క్లాసెన్ ఉన్నారు. ఢిల్లీలో అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్ ఉన్నారు. ఫినిషర్స్ లో రెండు టీంలు కూడా సమానంగా ఉన్నాయి. ఇంకా స్పిన్ బౌలింగ్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ లో జాంపా, అభిషేక్ శర్మ ఉన్నారు. ఢిల్లీలో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ ఉన్నారు. స్పిన్ బౌలింగ్ లో మాత్రం ఢిల్లీ స్ట్రాంగ్ గా ఉంది. ఫాస్ట్ బౌలింగ్ లో ఎస్ఆర్హెచ్ కు షామి, సమర్జిత్ సింగ్, కమిన్స్, హర్షల్ పటేల్ ఉన్నారు. ఢిల్లీలో స్టార్క్, నటరాజన్, ముఖేష్ కుమార్, మోహిత్ శర్మ ఉన్నారు. ఫాస్ట్ బౌలింగ్ లో రెండు టీంలు కూడా ఈక్వల్ గానే ఉన్నాయి. ఇంక ఈ రెండు టీంలో ఎస్ఆర్హెచ్ మాత్రం బ్యాటింగ్ మీద డిపెండ్ అవుతుంది. అన్ని మ్యాచ్ల్లో బ్యాటింగ్ లోనే కాదు, బౌలింగ్ లో కూడా బాగా పర్ఫామ్ చేస్తేనే మ్యాచ్లన్నీ గెలవగలం. ఈ మ్యాచ్ లో నేనైతే ఢిల్లీ గెలుస్తుంది అనుకుంటున్నా. మరి మీరే టీం గెలుస్తుంది అనుకుంటున్నారు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి.